హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కరోనా మహమ్మారి అందరినీ పొట్టన పెట్టుకుంటుంది. సో కేవలం మనుషులకు మాత్రమే సొంతం అనుకున్నాం ఈ వైరస్. జంతువులు సేఫ్ అని అందరూ భావించారు ఫస్ట్ వేవ్లో. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది అని నిర్ధారణ అయింది. సో ఎలా ఏంటి ఇప్పుడు ఆ సింహాల పరిస్థితి ఏంటి, సో ఎంతవరకు ఆ తీవ్రత ఉంటుంది అన్న విషయము జంతువులలో పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, ఏంటి సార్ మనం ఫస్ట్ వేవ్లో అనుకున్నాము మనుషులకు మాత్రమే ఉంటుంది, జంతువులకు కానీ పెట్ డాగ్స్కి రాదు, సో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు సేఫ్గానే ఉంటాయి, సో దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదనుకున్నాము. కానీ ఈ మధ్య రీసెంట్గా తెలిసింది, నిన్న మొన్న తెలిసిన విషయము, నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది అని. సో ఎలా సోకుంటుంది, ఒకవేళ సోకిన తర్వాత వాటి లక్షణాలు ఏంటి, ఎంత తీవ్రత వరకు వెళ్ళొచ్చు సార్? 8 సింహాలకు హైదరాబాదులో ఉండే నెహ్రూ జూలాజికల్ పార్క్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటే మన భారతీయులే కాదు, యావత్ లోకం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ 8 సింహాలు వాటికి మనకెట్లాంటి లక్షణాలు వస్తాయో, ముక్కు కారటం, దగ్గు, నీరసం. అసలు సింహం అంటే ఎట్లుంటుంది, చాలా ఉత్సాహంగా ఉండి గాండ్రిస్తూ ఉంటుంది. అది ఏమీ లేకుండా చప్పబడిపోయింది, నిర్వీర్యమైపోయింది, వీక్నెస్ వచ్చేసింది. అప్పుడు కొద్దిగా వాటిలో కూడా జ్వరం వచ్చిన సంకేతాలు కనపడినాయి. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏంటి ఇట్ట మనం సింహం అంటే మరి చాలా యాక్టివ్గా ఉంటాయి, గాండ్రిస్తుంటాయి, వాళ్ళు ఏమి లేదు ఇట్టున్నాయి ఏంటి, 8 అలా 8 అయిపోయినాయి, అసలు పిల్లిలా అయిపోయినాయి ఏంటి, సింహాలు పిల్లిలా అయిపోయినాయి ఏంటి అని వాళ్ళకి అనుమానం వచ్చి సిసిఎంబి హైదరాబాద్ ల్యాబొరేటరీని సంప్రదించారు. ఇట్లా మా సింహాలకి అన్ని మనిషికి వచ్చే కోవిడ్ లక్షణాలన్నీ వచ్చినాయి, వీక్ అయిపోయినాయి, అసలు నిర్వీర్యం అయిపోయినాయి, మాకు అనుమానం ఉంది, టెస్ట్ చేయమన్నారు. సరే, నమూనాలు సేకరించి మనలాగానే ముక్కులోంచి నోట్లోంచి ఆ నమూనాలు సేకరించి పంపించారు సిసిఎంబిలో. సిసిఎంబిలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు. అక్కడ 8కి పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ వచ్చేసరికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జంతువులకు అనేది ఒక ప్రశ్న. నేను అనుకోవటం, అక్కడుండే పనిచేసే వాళ్ళు ఉంటారు, సంరక్షకులు, వీటితో చనువుగా మెలిగే వ్యక్తులు ఉంటారు, ఆహారం పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంతమందికి లక్షణాలు బయటపడకుండా, ఇప్పుడు 100 మందిలో కోవిడ్ వస్తే 80 మందికి ఏ లక్షణాలు ఉండవు, క్యారియర్స్గా మారిపోతున్నారు, ఉంటుంది వైరస్ అంతే, ఏం చేయదు. అలా ఆ సంరక్షకులు ఎవరైతే ఉన్నారో, ఈ సింహాల సంరక్షకులు, ఆ సిబ్బంది ద్వారా సోకుంటుందని నా అభిప్రాయం. ఇంకొక ఆలోచన చాలా కొంచెం దూరదృష్టే. ఈ జూ పార్క్కి సందర్శకులు వస్తారు. సందర్శకులు వచ్చి ఆ దగ్గరగా ఉండి నిలబడి చూస్తుంటారు వాటిని. అవి ఏమో బోనుల్లో ఉంటాయి. ఆ దగ్గరలో నిలబడినప్పుడు అక్కడ తుమ్మటము, దగ్గటము, ఎవరైనా పాజిటివ్ తెలవక వచ్చి సందర్శకుల నుంచి కూడా ఈ సింహాలకు వచ్చిన అవకాశం ఉంటుంది. ఆ సందర్శకులు దగ్గరలో ఉండి ఫోటోలు దిగుతూ ఉంటారు, లేదా పెద్ద గుంపు వచ్చేసి ఆ సింహాల దగ్గరలో బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మా సాధారణంగా జూ అంటే జనాలకి జనావాసాలకు దూరంగా ఉండాలి. ఒకానొకప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ ఊరు బయటే పెట్టారు, సిటీకి చాలా దూరాన్ని పెట్టారు. కానీ ఇప్పుడు రాజేంద్ర నగర్ మనకి హైదరాబాదులో ఎట్లయితే అమీర్పేట, కోటి, అబిడ్స్ లాగా అయిపోయింది. కనుక చుట్టూ జనావాసాలు ఉన్నాయి. ఆ చుట్టూ జనావాసాలు ఉండటం వల్ల కూడా జనావాసాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది, ఏదైనా సంరక్షకుల నుంచి వచ్చే అవకాశం మొదటిది. భారతదేశంలో జంతువుల్లో రావటం అనేది ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు గతంలో న్యూజెర్సీలో, అక్కడ ఉండే జూలో, అమెరికాలో ఉండే న్యూజెర్సీలో గత సంవత్సరం పులులకు, సింహాలకు రెండింటికి సోకినట్టు నివేదికలు ఉన్నాయి. ఆ పులులకి, సింహాలకి చికిత్సలు చేశారు, అన్నీ కోలుకున్నాయి. అలాగే గత సంవత్సరంలో హాంకాంగ్లో
అక్కడ వాళ్ళు గమనించింది ఏంటంటే పిల్లులకు కుక్కలకు, పిల్లులకి కుక్కలకి హాంకాంగ్లో వచ్చినాయి, వాటికి కూడా చికిత్స చేశారు, నయమైంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది కేవలం ఈ మహమ్మారి మనుషులకే పరిమితం కాదు, జంతువులకు కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే మనిషికి సంబంధించిన వైరసే, మన వైరసే జంతువులకు కూడా వెళ్తుందని, లక్షణాలు కూడా అలాగే ఉంటాయని. అందుచేత మనం దీన్ని మన ఇంట్లో చాలామంది కుక్కలు పెంచుకుంటారు, కుక్కలతో చాలా సన్నిహితంగా కూడా ఉంటారు. కొంతమంది స్నానం చేయించటము, ఆ మంచం మీద కూడా వచ్చి కుక్కలు పడుకుంటాయి, మనం తినేటప్పుడు ప్లేట్ వచ్చి నాకుతూ ఉంటాయి. కనుక కుక్కలు అత్యంత సన్నిహితంగా ఉంటాయి. కనుక పెంపుడు కుక్కలు మనము ఈ సీజన్లో ఈ రెండవ మహమ్మారి పోయే వరకు కొంచెం దూరంగా ఉంచడం మంచిది. ఇదే కాదు, ఎట్లయితే సింహాలకు, పులులకు, పిల్లులకు, కుక్కలకు వ్యాప్తి చెందిందో గొర్రెల కాపర్లు ఉంటారు. గొర్రెల కాపర్లు 200, 300, 500, 1000 గొర్రెలను వాళ్ళు కాపలా కాస్తుంటారు, వాళ్ళని సంరక్షిస్తారు. గొర్రెల కాపర్ల నుంచి గొర్రెలకు, మేకలకు కూడా అంటే అవకాశం ఉంది. తర్వాత బాతులు మేపుతూ ఉంటారు, బాతులు మేపేవాళ్ళు బాతులకు అంటించే అవకాశం ఉంది. తర్వాత మనకు విస్తృతమైన ప్రయోజనాలు దెబ్బతినేది ఎక్కడంటే పౌల్ట్రీ. ఈ మనం ఎట్లయితే సినిమా తీయటానికి సినిమా వాళ్ళకి బయట గేటు దగ్గర ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసి లోపల పంపుతున్నారు, పౌల్ట్రీ రంగంలో పనిచేసి అక్కడ సంరక్షకులు ఉంటారు, నీళ్లు పెట్టేవాళ్ళు, మేత వేసేవాళ్ళు, గుడ్లు వేరేవాళ్ళు, కొద్దిమందే ఉంటారు, సిబ్బంది తక్కువే. కానీ వాళ్ళను కూడా ఈ పౌల్ట్రీ యాజమాన్యం వాళ్ళకు కూడా వారానికి ఒకసారి మొత్తం పౌల్ట్రీలో పనిచేసే ఆ సిబ్బంది అందరికి కూడా ఈ వైరస్ ఉందా లేదా అనేది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయిస్తే సురక్షితం. ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది కాబట్టి సార్, నాకు సడన్గా ఒక డౌట్ వచ్చింది. అంటే పౌల్ట్రీ వరకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అంటే కోడిల్లో కానీ వాటిలో కానీ కరోనా వైరస్ ఉంది, ఇప్పుడు చికెన్ బాగా తినాలి అంటున్నారు. సో అటువంటిప్పుడు అలాంటి కరోనా వైరస్ సోకిన కోడుల్ని కానీ తెచ్చుకొని మనం తింటే మన పరిస్థితి ఏంటి సార్? ఇప్పటి వరకు కరోనా కోళ్ళు వచ్చిందని ఎక్కడా ఎవరు చెప్పలా. ఒక ఊహతో ఇంత పెద్ద జంతువులకి వెళ్ళినప్పుడు చిన్న జంతువులకి ఎందుకు వెళ్తాం? సింహంకి వెళ్ళింది, పులికి వెళ్ళింది, కుక్కకి వెళ్ళింది, పిల్లికి వెళ్ళింది, మరి మేక గొర్రెకి కూడా వెళ్తుంది కదా, బాతు కోడికి కూడా వెళ్ళాలి కదా. కోడికి వెళ్ళినప్పుడు దీనికి విస్తృత పరిణామాలు ఉన్నాయి. తదుపరి కోడిని మనం తింటాం, గుడ్డు పెడుతుంది, ఇన్ని అంశాలు ఉన్నాయి కనుక తర్వాత మన పౌల్ట్రీ పరిశ్రమ ప్రపంచంలో అతిపెద్ద పరిశ్రమ. ఇక్కడ ఏమన్నా అయిందంటే మొత్తం పౌల్ట్రీ అంతా అతలాకుతలమై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. దానికి చిన్న చర్య నేను చెప్పేది ఏంటంటే, జంతువులకి మనుషుల నుంచి సోకుతుందంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మాస్క్ ధరించండి పౌల్ట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు. కనీస వ్యక్తిగత శుభ్రత చర్యలతో పాటు వారానికి ఒకసారి ఆ యాజమాన్యం అక్కడ పనిచేసే సంరక్షకులు అందరు, చివరికి సెక్యూరిటీ గార్డులతో సహా టెస్టులు చేయించి ఎవరైతే అనుమానితులు ఉన్నో దూరంగా పెట్టడం ద్వారా ఆ పౌల్ట్రీ పరిశ్రమకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇప్పుడున్న దీన్ని బట్టి చూస్తే తప్పనిసరిగా సోకుతుంది. అయితే ఒకవేళ మన ఊహాజనితంగా ఆ కోడికే వెళ్ళింది, కోడిలో వైరస్ ఉంది, ఆ కోడి వైరస్ అది ఏం చేస్తుంది? మేత మానేస్తుంది, ఆహారం తీసుకోదు, నీళ్లు తాగదు, క్షీణించిపోతుంది. అది పొరపాటున లక్షణాలు ఉన్నాయి, మనం తింటే మనకేంటి, మనిషి యొక్క ఆహారం మీద ఏమన్నా మన ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందా? ఏ ప్రభావం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దాన్ని ఉడకబెడతామో, ఉడకబెట్టినప్పుడు వైరస్ చచ్చిపోతుంది. కనుక మనం ఒకవేళ పౌల్ట్రీలో వ్యాప్తి చెందినా, ఆ మాంసం తిన్నా, ఆ గుడ్డు తిన్నా ఎటువంటి ప్రభావం మన మీద ఉండదు. ఇది గమనించాలి, భయపడిపోకండి. ఎందుకంటే మనం మామూలుగా చాలామంది కుక్కర్లో వండుతారు. దమ్ బిర్యానీ అంటే తెలుసు కదా, దాంట్లో దమ్ బిర్యానీలో స్టీమే ఉంటుందంత. కనుక మనం ఉపయోగించే పద్ధతి, విధానము, ఉష్ణోగ్రతలకు వైరస్ బతికుండదు, చచ్చిపోతుంది. కోడిగుడ్డు వచ్చే అవకాశమే లేదు.
ఓకే. ఉంటే ఏమన్నా కోడి గుడ్డు పైన ఏమైనా ఉండాలి తప్పనించి గుడ్డు లోపలికి వెళ్ళదు ఈ వైరస్, వెళ్ళే అవకాశమే లేదు. కనుక ఇది మనకు ఒక కొత్త ఆలోచనని ఆవిష్కరిస్తూ ఉంది. మనం కొత్త కోణంలో జాగ్రత్తలు పడాలని, ముఖ్యంగా ధనిక వర్గాలు ఎక్కువ మంది ఇంట్లో పెట్ డాగ్స్ని పెట్టుకుంటారు. వాళ్ళని ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారు. కొంతమంది అయితే దాన్ని మంచం మీద పడుకోబెట్టుకుని కలిసి పడుకుంటారు. సన్నిహితంగా మెలుగుతూ ఒక కుటుంబంలో ఒక సభ్యుల్లా వాళ్ళని, కుక్కల్ని దూరంగా కట్టేయటం అది పద్ధతి. ఇక పాడి పరిశ్రమకు వస్తే చాలా ముఖ్యమైనది. ఈ పాడి పరిశ్రమకు సంబంధించిన పాడి రైతులు, పాలు తీసేవాళ్ళు, మేత వేసేవాళ్ళు, వాళ్ళకి మనం వచ్చే సూచన ఏంటంటే మాస్క్ పెట్టుకోండి. పాలు తీసేటప్పుడు, గేదెకి మేత వేసేటప్పుడు, గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు, మేకల దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటే మీ నుంచి మన జీవాలకి, జంతువులకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గేదె దగ్గరికి వెళ్ళి పాలు తీసేటప్పుడు, మేత వేసేటప్పుడు తప్పనిసరిగా మన తుంపర్లు, మనం తుమ్మినా దగ్గినా పాజిటివ్ ఉంటే అవి ఆ గేదెకో, ఆవుకో, ఎద్దుకో, ఈ పశువులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకి అసలు జంతువుల గురించి మనం ఆలోచించాల. ఎప్పుడైతే హైదరాబాద్ నగరంలో సింహాలకు వచ్చిందన్నాక, సింహాలు అన్నీ 8టికి పాజిటివ్ వచ్చిందన్నాక మనం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఏం కాదులే అనేసి మనం జనవరి నెలలో మనం ఆ చైనా నుంచి కేసులు వస్తుంటే ఇది పెట్టామండి, ఇది ఒక్కటి నమ్ముకున్నాం. థర్మల్ గన్ పెట్టేవారు, రైట్ వెళ్ళు, నీకు ఉష్ణోగ్రత బాగుంది, టెంపరేచర్ నార్మల్ వెళ్ళనేవాళ్ళు. ఈ వచ్చే ప్యాసింజర్లు అంతా తెలుగుగలవాళ్ళు అంటే విమానం దిగడానికి ముందు 1 గంట ముందు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ఒరే ఎయిర్పోర్ట్లు ఇది పెడుతున్నారంట, థర్మల్ గన్ పెడుతున్నారంట, అందుకని మనం ఇంకా సూపర్ తెలివి అని చెప్పి అందరూ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇంకా నువ్వు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జబ్బున్నా కూడా టెంపరేచర్ తగ్గించేస్తుంది. ఎందుకు? టెంపరేచర్ ఉంటే క్వారంటైన్ అని 14 రోజులు జైల్లో పెడుతున్నారు. మనం కూడా తెలివి ఉందాం, ఇదే ఒక్కదాన్ని నమ్ముకున్నారు. సార్, మరి ఇప్పుడు వచ్చిన సింహాలకు పరిస్థితి ఏంటి సార్? అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయా? మీరు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఎలా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? ఈ సింహాల యొక్క ఆరోగ్యం గురించి నేను ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖలో వైల్డ్ లైఫ్ అని ఒక సెపరేట్ విభాగం ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులతో, వెటర్నరీలో ఉండే ఉన్నతాధికారులతో నేను చర్చించాను. మీరేంటి దీనివల్ల, దీని పరిణామాలు ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్పారు, డాక్టర్ గారు మీరు మందులు వాడుతున్నారు చూడండి, ఆ మందులు ఇటుకి వాడతాం. మనిషికైనా జంతువుకైనా మీరు వాడే మందులు ఏంటి? స్టెరాయిడ్ మందులు వాడుతున్నారు. రక్తము పలచపరచడానికి అధునాతనమైన బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు. మేము అయ్యే వాడతాము. విటమిన్లు ఉన్నాయి, మేము విటమిన్లు వాడతాం. కనుక వెటర్నరీ అయినా హ్యూమన్ అయినా మీ మందులే మేము వాడతాం, మేము కాపాడతాం. మీ మందులే మేము తీసుకుని మనిషికైతే ఏ అయితే వాడుతున్నామో అవే వాడతాము, వీటిని కాపాడతాం. మాకు యాంటీబయాటిక్లు ఉన్నాయి, మీరు వాడుతున్నారు, యాంటీబయాటిక్ ఇస్తాం. స్టెరాయిడ్లు ఉన్నాయి, మేము స్టెరాయిడ్లు ఇస్తాం. మా పద్ధతిలో మేము ఇంజక్షన్లు ఇవ్వాలా, ట్యాబ్లెట్లు ఇవ్వాలా, పొడి ఇవ్వాలా, సిరప్ ఇవ్వాలా, మేము చూసుకుంటాం. మూడవది రక్తం గడ్డగడుతుందన్నారు, రక్తం చిక్కబడుతుందన్నారు. మేము కూడా రక్తం చిక్కబడకుండా ఆ మందులు ఇస్తాం. ఇవే కదా కీలకం. ఇస్తాం, చికిత్స చేస్తాం. అదే వైరస్ వీటికి వచ్చింది కనుక మీరు మనుషులను ఎలా అయితే నియంత్రణ చేస్తున్నారో, తగ్గిస్తున్నారో మా వంతు కృషి మేము చేస్తాం. అయితే ఈ జబ్బు అక్కడతో నియంత్రణ జరిగి మిగతా జంతువులకు వ్యాప్తి చెందకుండా మా బాధ్యత. ఎందుకంటే జూల్లో వేల సంఖ్యలు ఉన్నాయి మాకు. కనుక ఇది సింహాల నుంచి వేరే జంతువులకి సోకిందంటే మాకు నియంత్రణ చేయటం కష్టమైపోతుంది. అందుచేత ఈ కంటైన్మెంట్ ఎలా చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. ఆ సింహాలను అక్కడే ఉంచటమా, లేదా వేరే చోటకి మనం ఒక మనిషిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టినట్టు క్వారంటైన్, ఐసోలేషన్ లాగా జూలో కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా వేరే ప్రాంగణంలో సెపరేట్గా వాటి కోసం కేజెస్ పెట్టి, లేదా తాత్కాలికంగా ఒక అటవీ ప్రాంతంలో ఇలా ఈ సింహాలు, జబ్బు పడిన సింహాలకు సెపరేట్గా ఒక
ఐసోలేషన్ లాగా మాకేముంది, మేము అనుకుంటే 24 గంటలు మేము చేసేయగలము. వాళ్ళకి సహజ సిద్ధంగా అడవిలోనే మా చేతిలో ఉంది అడవి. అటువంటి అడవిలో ఒకటి సెపరేట్గా ఒక హాస్పిటల్ లాగా మా జబ్బుపడ్డ జంతువులు ముందు సింహాలకు మొదలు పెడతాం, తర్వాత ఏదన్నా ఇక్కడ తెచ్చుకుంటే బాగుంటుందా అని ఆలోచన చేస్తున్నాం. ఇక్కడే కొనసాగించడం వల్ల ఈ గాలిలో ఇది ఉండి మా మిగతా జంతువులకి వ్యాప్తి చెందకుండా అటువంటి నియంత్రణ దిశ కూడా ఆలోచన చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆర్టీపీసీఆర్ అధికారికంగా ప్రకటన చేయలేదు. వాళ్ళు ఫోన్ మీద చెప్పారంటారు. ఈ జూకి అధిపతి క్యూరేటర్ అంటారు. ఈ క్యూరేటరు రాష్ట్ర వైల్డ్ లైఫ్ చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటారు. ఇంతవరకు కూడా అధికారికంగా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అని ప్రకటించలేదు, కానీ సీసీఎంబీ వాళ్ళు మాత్రం చెప్తున్నారు. సీసీఎంబీ వాళ్ళు ఇంకొక స్టెప్, ఒక అడుగు ముందుకేశారు. వీటి జన్యువులు ఎలా ఉన్నాయి, జెనెటిక్ సీక్వెన్సింగ్ ఎలా ఉంది, మనుషులకు ఉన్నట్టు ఉందా, మనుషులదే ఉందా, లేదా ఏ వైరస్ ఉంది, మనకు బ్రిటన్ వైరస్ ఉందా, బ్రెజిల్ వైరస్ ఉందా, సౌత్ ఆఫ్రికా వైరస్ ఉందా, లేదు మన డబుల్ మ్యూటెంట్ వైరస్ ఉందా, ఏ జీన్ సీక్వెన్స్ ఉందనే అంశాన్ని కూడా సీసీఎంబీ వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక సూచన, వ్యవసాయదారులకు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, పశువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి, ఇంట్లో పెంపుడు జంతువులు మనకి ఎక్కువగా పిల్లులు ఉండవు, మనం పెంచుకునేది ఎక్కువ కుక్కలే. మన జాగ్రత్త మనం పాటించండి. అవంటే ప్రేమే. మనం వాటిని సంరక్షణ చేసేటప్పుడు దానికి ఎలాగో మనం మాస్క్ పెట్టలేం కదా, కనీసం మనం మాస్క్ పెట్టినాం. మాస్క్తో పాటు ఫేస్ షీల్డ్ కూడా ఇది పెట్టుకుంటే చాలా మంచిది. ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకుని జంతు సంరక్షణ చేస్తే ఇది తుంపర్లు వాటికి అంటుకుండా ఉంటాయి. దాంతోపాటు అందరూ కూడా ఈ జంతు సంరక్షణ చేసే వాళ్ళందరూ N95 మాస్క్ ధరిస్తే, ఇదొక 5 పొరలు ఉన్నాయి, ఇదొక ఎక్స్ట్రా. కనుక జంతువులను సంరక్షణ చేసేవాళ్ళు పాడి పరిశ్రమ కానీ పౌల్ట్రీలో కూడా ఇది పెట్టుకుంటే చాలా మంచిది కదా. N95 పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు. ఆ విధంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, తర్వాత గొర్రెలు, మేకలు, అక్కడైతే పెద్ద ఎత్తున ఉంటాయి, కొంతమందికి 2000, 3000 కూడా ఉంటాయి. ఈ పశు పోషణ చేసే వర్గాలన్నీ కూడా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా మరి తెలంగాణ రాష్ట్ర అధికారులు, ఓ పక్క వెటర్నరీ అధికారులు, మరిపక్క అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు, PCCF, ఈ యొక్క వైల్డ్ లైఫ్ ఆ విభాగం వాళ్ళు రంగంలో దిగి 600 ఈ 8 సింహాలను మేము కాపాడుకోవాలి. అప్పుడు న్యూజెర్సీలో, అమెరికాలో వాళ్ళు వస్తే ఎటువంటి చికిత్సలు అందించారో అని అమెరికాలో ఉండే న్యూజెర్సీ ఆ యొక్క జూ వాళ్ళను కూడా సంప్రదించి వాళ్ళు అవలంబించిన విధానాలను ఇక్కడ అవలంబించడానికి ఆ విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి జంతువులు కూడా మన నుంచి అంటచ్చు. కనుక మనం మాస్క్ ధరించటము, ఫేస్ షీల్డ్ ధరించడం అనే దాన్ని విధిగా జంతువులతో దగ్గరైనప్పుడు, పాడి పరిశ్రమలో ఉన్నవాళ్ళు పాలు తీసేటప్పుడు, మేత వేసేటప్పుడు, పౌల్ట్రీ లోపలికి వెళ్ళి గుడ్లు ఏరేటప్పుడు, మేత నీళ్లు పట్టేటప్పుడు, మేకలు, గొర్రెల కాపర్లు కూడా వాటికి దగ్గరలో ఉంటారు. తర్వాత గొర్రెల కాపర్లు, మేకలతో పాటు వాళ్ళకు ఒక కుక్క ఉంటుంది. కుక్కే వాళ్ళకి వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్. ఆ కుక్కని దగ్గర పెట్టుకుంటారు, కుక్క పక్కన పడుకోబెట్టుకుంటారు. కనుక ఏ జంతువుతో మనం సన్నిహితంగా ఉన్నా 5 పొరలు గల N95 మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించి మనము ఆ జంతువులకు మన వల్ల అంటే అవకాశం ఉందని మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకు నా భారతదేశ ప్రజలకు ఎవరికీ కూడా మన నుంచి జంతువులకు అంటుతుందనే అంశం ఎవరికి తెలవదు. ఇది ఈరోజు ఒక్కసారి ఒకంత ఉలిక్కిపడ్డారు మన వాళ్ళు. భారతదేశ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ప్రపంచ దేశాలందరూ కూడా దృష్టి హైదరాబాదు నెహ్రూ జూలాజికల్ పార్క్ దృష్టి సారించారు. ఏం జరుగుతుంది, వాటిని ఎలా రక్షిస్తారు, ఎలాంటి చికిత్సలు చేస్తారు, ఎలా ముందుకు సాగుతారనే దాని మీద సాగుతుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో.
సో థ్యాంక్ యూ సార్, చక్కగా విశ్లేషించారు. చూసారు కదండి, ఇలాగా మన నుంచి మనుషులకే కాదు, మనుషుల నుంచి జంతువులు కూడా వ్యాప్తి చెందొచ్చు అని సిఎల్ వెంకట్రావు గారు చక్కగా విశ్లేషించి వాటి యొక్క తగిన చర్యలు తీసుకుంటే మంచిది అని కూడా సలహా ఇచ్చారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.